తూరంగి ఎస్సీ ఎస్టీ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అధ్యక్ష కార్యదర్శులు సబ్బతి ఫణేశ్వరరావు, జగడం అప్పారావు పేర్కొన్నారు. తూరంగి బొడ్డు చెరువు వద్ద సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన అధ్యక్షునిగా సిహెచ్ కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా పిలిపే బాబులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఏ శ్రీనివాస్ సాగర్, కార్యదర్శిగా దడాల వీరప్రసాద్, బళ్ళారి జేమ్స్, కార్యదర్శి ఉండు రాంప్రసాద్ తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే సంఘం భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బి శ్రీనివాసరావు, చిట్టుబద్దుల ఉదయశంకర్, గెడ్డం శరతబాబు, కుంచం సత్యనారాయణ, కాండు రాజకుమారు, సిద్ధాంతరాజు, గోడి జగన్, నల్లా వెంకటరమణ, జగడం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా మరి సంఘాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే ఆలోచన అందరూ చేయండి. అలాగే కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోమని మేమైతే సాధారణ నేను ముందుకు ఇంకో మీటింగ్కి సమాధానం గారు అన్నారు, రా మీటింగ్ అన్నారు. నాకు ఫోన్ వెళ్తుంటే అంతకు ముందు దళాలపై కొత్త కార్యవర్గానికి బాధ్యత. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సీగిరిమిల్లి కొండలరావు గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ సంఘానికి మరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మరి ఇవాళ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా సంవత్సరాలుగా మరి నేను అధ్యక్షులుగాను మరి ప్రధాన కార్యదర్శిగా జగడం అప్పారావు గారు కొనసాగుతా ఉన్నాం. అంచేత కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంలో ఇవాళ సీకిరిమిల్లి కొండలరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకుని మరి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రధాన కార్యదర్శిగా మరి పినిపే బాబులు గారు, ఇంకా సహచర మరి ఉపాధ్యక్షులుగా సాగర్ గారు అందరినీ ఎన్నుకోవడం జరిగింది. అంచేత ఈరోజు మరి సర్వసభ్యుల సమావేశంలో వాళ్ళకి బాధ్యతలన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, అప్పారావు గారు మేము కూడా. అంచేత ఈ సంఘాన్ని బలోపేతం విషయంలోనూ ముందుకు తీసుకెళ్లే విషయంలోనూ అలాగే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ప్రధాన అజెండాని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా మా సహకారం ఎప్పుడూ కూడా మీకు అందిస్తాం. మీరు ఏదైనా సరే సభ్యులందరూ సమీక్షతోటి మరి సమన్వయంతో ముందుకెళ్ళమని చెప్పేసి మీ ద్వారాగా సభ్యులందరినీ కోరుకుంటున్నాం.